హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను 1 మంత్ వరకు నిల్వ ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారనేది చూపిస్తాను రండి. ఫస్ట్గా మనమైతే వెల్లుల్లి అయితే తొక్క తీసి పెట్టుకోవాలండి. వెల్లుల్లి తొక్క అంత వారం రాదు కాబట్టి ఏం చేస్తామంటే వెల్లుల్లి పీస్ అంతా విడతీసి ఒక వాటర్లో వేసేసి ఒక పావు గంట అయితే ఉంచేస్తే దాని అంతలో అదే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే 100 గ్రామ్స్ అల్లం అనేది బాగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఈ వెల్లుల్లి కూడా మొత్తం అంతటిగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పసుపు ఆయిల్ వేస్తే 1 మంత్ వరకు ఇది పాడవ్వదు. మనము ఏ కూరలో అయినా కర్రీస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. అంత వేరం అయితే ఇది స్మెల్ రాదు, ఏమి అవ్వదు, పాడవడం అంటూ ఉండదు. దీన్ని అంతటినీ మిక్సీ పట్టిన తర్వాత ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. అంతే అండి. 1 మంత్ వరకు ఏం కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇదే అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.